పవన్ కళ్యాణ్ ఈరోజు ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ 2 రోజుల క్రితం గవర్నర్ గారికి కోటి సంతకాల సేకరణ పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలను అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ వైసీపీ చేపట్టినటువంటి కోటి సంతకాల ప్రతులను గవర్నర్ గారికి సమర్పించే కార్యక్రమంలో భాగంగా వెళ్ళిన తీరు, అలాగే ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ పీపీపీ విధానంలో ఇలాగే గనక నిర్ణయాన్ని మార్చుకోకుండా కొనసాగితే మేము అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే ఎవరైతే ఈ నిర్వహణ కోసం తీసుకున్నారో ప్రైవేట్ ప్లేయర్స్ మెడికల్ కాలేజీల నిర్వహణ బాధ్యతలు తీసుకున్నారో వాళ్ళని జైల్లో పెడతాను అని ఆయన మాట్లాడిన దాన్ని బేస్ చేసుకొని, అలాగే ఓవరాల్గా వైసీపీ వ్యవహరిస్తున్నటువంటి తీరు, వైసీపీ అధినాయకుడు మాట్లాడుతున్న తీరుని అడ్రస్ చేస్తూ డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు తీవ్రస్థాయిలో ఈ మధ్యకాలంలో ఆయన అడ్మినిస్ట్రేషన్ వరకు ఉన్నారు. పెద్దగా ఎక్కువ ఏమీ రాజకీయపరమైనటువంటి వ్యాఖ్యలు కానీ వాటిని ఈ మధ్య అయితే చూడలేదు. ఆల్మోస్ట్ ఒక వార్నింగ్ లాగానే ఇచ్చారు. ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ యాక్చువల్గా అది ఎంతవరకు కరెక్ట్ అనే దాని మీద భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఈవెన్ ఐ గాట్ మై ఓన్ ఒపీనియన్. ఓవరాల్గా అయితే అక్కడ ఉన్నటువంటి బుల్డోజర్ను ఉపయోగిస్తున్నారనేది యోగి ఆదిత్యనాథ్ గారికి ఉన్నటువంటి ఒక ఆయన మార్క్ ఆఫ్ గవర్నెన్స్. అంటే అందరినీ కాదు, ఎవరైతే రౌడీ షీట్లు ఉన్నాయో లేకపోతే రౌడీజం చేస్తున్నారో, దౌర్జన్యాలు చేస్తున్నారో వాళ్ళకి ఇవ్వాల్సినంత టైం ఇచ్చి వాళ్ళు ఇంకా వినకపోతే వాళ్ళ ఇళ్ళని డిమాలిష్ చేయటం, బుల్డోజర్ని పంపించడం ఇలాంటిది ఏదో జరుగుతూ ఉంది. దానిలో భాగంగా కొంతమందికి అమాయకులు కూడా బలవుతున్నారని విమర్శలు పక్కన పెడితే ఆయన ఆ వ్యాఖ్యలు అటువంటి ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పేసి వార్నింగ్ ఇవ్వడానికి కానీ, రెండోది రాజకీయపరమైనటువంటి నిర్ణయాలు తీసుకునే పరిస్థితి వరకు తీసుకురావద్దు అని అంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి సార్? లక్ష్మణ్ గారు ప్లీజ్. ఇప్పుడు చేసేవాళ్ళు చెప్పకూడదు, చెప్పకుండా చెయ్యాలి. అది మనం గమనించాలి. ఏం చేస్తున్నారు ఇప్పటి వరకు? మరి ఇప్పుడు ఈయన సరే మీరు అన్నట్టు పరిపాలన విషయంలో దృష్టి పెట్టారు, రాజకీయంగా ఏమి మాట్లాడడం లేదు. ఇవాళ ఫస్ట్ టైం మాట్లాడాడు ఘాటుగా. సరే, రాజకీయాలు అవతలి వాళ్ళు రెచ్చగొడుతున్నారు కాబట్టి దానికి సమాధానం చెప్పేవి ఎలా చెప్పాలో అలా చెప్పాడని మనం అనుకుందాం. ప్రాక్టికల్గా సాధ్యమవుతుందా? ఎవరు కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రత్యేకంగా లా అండ్ ఆర్డర్ను వాళ్ళ చేతులకు తీసుకోవడానికి అవకాశమే ఉండదు. అక్కడ ఉత్తరప్రదేశ్ పరిస్థితి వేరు. అక్కడ రౌడీలు, తర్వాత మాఫియా గ్యాంగులు ఎక్కువ, ఉత్తరప్రదేశ్ కానీ బీహార్లో కానీ. వాళ్ళు లా అండ్ ఆర్డర్ను వాళ్ళ చేతులకు తీసుకుంటారు కాబట్టి వాళ్ళని ఎలా అణచాలనో ఆ రీతిలో వాళ్ళు అక్కడ అణచివేస్తున్నారు. అంటే ప్రజలు వాళ్ళతో భయపడిపోతూ ఇవాళ వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవటం వలన అది బుల్డోజర్ కావచ్చు, అరెస్టులు కావచ్చు, లేకపోతే ఎన్కౌంటర్లు కావచ్చు, లాఠీలతో నడి బజార్లో కొట్టుకుంటూ తీసుకెళ్లడం కావచ్చు, ఇవన్నీ భయాన్ని క్రియేట్ చేసి అక్కడ ఉన్నటువంటి రౌడీలు దాదాపు పారిపోయారు అక్కడి నుంచి, అక్కడ ఉండకుండా. సో ఇక్కడ అలాంటి పరిస్థితి ఇక్కడెక్కడ ఉంది? లేదు కదా. ఇక్కడ గవర్నమెంట్ సాఫీగానే జరుగుతున్నది. అంత శాంతి భద్రతకు విఘాతం కలిగించే అంత పరిస్థితి అయితే లేదు. కాకపోతే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు నేనొస్తే ఏదో చేసేస్తా అని అలా బెదిరించడం అనేది కరెక్ట్ అయితే కాదు. నేను అరెస్ట్ చేసి లోపలేస్తా, మీరు పీపీలు ఎవరు తీసుకుంటారో చూద్దాం అంటే, ఇక్కడ ఏవైతే మెడికల్ హాస్పిటల్కు, మెడికల్ కాలేజీలు కొన్ని నిర్మాణాలు జరిగి కొన్ని జరగక ఉన్నాయో అవి జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తులు కాదు. నా ఆస్తుల జోలికి వస్తే తాట తీస్తా అనొచ్చు, ఏమైనా మాట్లాడచ్చు. అది ప్రభుత్వ ఆస్తులు. ఇంకో ప్రభుత్వం వచ్చింది, ఆ ప్రభుత్వం ఇంకొక విధానం ఎంచుకుంది. మీరు అనుమతులు తెచ్చి ఉండొచ్చు,
కానీ ప్రభుత్వం మారిన తర్వాత ప్రభుత్వ విధానాల్లో మార్పు ఉంటుంది. మీలో మార్పు లేదా? అమరావతి రాజధాని అని చెప్పి మీరు 3 రాజధానులు అని చెప్పి మీ విధానంలో మార్పు తెచ్చుకున్నారా లేదా? అలాంటప్పుడు ఈ ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వము వాళ్ళ విధానాల ప్రకారం వాళ్ళు పరిపాలన చేస్తారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు పరిపాలన చెయ్యరు. సో జగన్మోహన్ రెడ్డి గారు బెదిరించడం దేనికి? అసలు మీరు వస్తారనే నమ్మకం ఏంటి ఇవాళ? అప్పటి వరకు పరిస్థితులు ఎలా ఉంటాయో ఎవరికి తెలీదు. అందువలన మేము వస్తే ఏదో చేస్తాం, మేము వస్తే ఏదో చేస్తామని చెప్పి అదేదో పల్లెటూరులో ఉంటుంది. అరే ఇదిగో నేను ఇంట్లోంచి ఈ గడప దాటితే నీ సంగతి చూస్తా అంటుంటాడు, అని గడప దాటాడు. ఆ నుంచి అలాగే అరుస్తుంటాడు గడప అవతల నుంచే. గడప దాటాడు, మళ్ళీ గడప దాటితే ఆడొచ్చి కొట్టి చావడతాడేమో అని భయం. అందువలన ఇవన్నీ ఊరికే ఊకదప్పుడు మాటలు మనం వినాలి. ప్రజలు కూడా అబ్బా ఓహో అని చెప్పి బ్రహ్మాండంగా మాట్లాడుకుంటున్నారని అనుకోవాలి తప్ప, ఆయన మళ్ళీ అధికారంలోకి వస్తాడో తెలియదు, వచ్చినా ఏం చేస్తాడో. ఆయన అప్పటి పరిస్థితుల్లో వచ్చినంత మాత్రాన జైల్లో ఎందుకు పెడతాడండి? నాకు అర్థం కాలే. వాట్ ఈస్ ద రీజన్? పీపీఈలు అన్నటివి చట్టబద్ధంగా అగ్రిమెంట్ రాసుకొని, ఎంఓఈలు రాసుకొని ప్రభుత్వ యొక్క పర్యవేక్షణలో నిర్మాణాలు జరుగుతాయి, కాలేజీలు నిర్వహిస్తారు. అందులో ఏమైనా మోసాలు టక్కర్లో పేద ప్రజల్ని వేధిస్తూ ఉంటే దాని మీద ఫిర్యాదు చేయటం తప్ప, నేను వస్తూనే మిమ్మల్ని జైల్లో వేస్తా అంటే ఎట్లా వేస్తాడు? వాళ్ళు చట్టప్రకారం తీసుకుంటున్నారా, చట్టానికి విరుద్ధంగా తీసుకుంటున్నారా? సరే, పీపీపీలు ఇవ్వడంలో ఏదో వెనకాల కుట్ర ఉంది, లేకపోతే వెనకాల ప్రయోజనాలు ఉన్నాయి అనుకో, నిరూపించండి. మీ చేతిలో ఉండే ఆ ప్రయోజనాలు ఏంటో ఒకటి నిరూపించండి. నిరూపించి ఎన్డీఏ కూటమిని రోడ్డు మీద ఇచ్చండి. మీ చేతనైతే అది చేయాలి కదా. అసలు మీకు నెట్వర్కే లేదు ఏం జరుగుతుందో గవర్నమెంట్లో. మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బాయిలో కప్పలాగా పరిపాలన చేసినట్టు ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు కూడా అలాగే ఉంటున్నారు. మీరు నిజంగా ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి నిర్లిప్తతో, నిర్లక్ష్యమో లేకపోతే అవినీతితో మీరు ఎన్ని అంశాలు బయట పెట్టారు ఇప్పటి వరకు 1.5 సంవత్సరంలో? చెప్పమని చూద్దాం. లేదు, ఊరికే బెదిరింపు మాటలు అంతే. అవి చేస్తాం, ఇది చేస్తాం, అవి చేస్తామని. సో ఇప్పుడు వీళ్ళకి అర్థమైపోయింది ఎన్డీఏ కూటమికి, అరే ఈయన ఊరికి అరుస్తుంటాడు, ఈయన చేసేది ఏం లేదు, మనం చేసే పని మనం చేసుకుంటామని వాళ్ళు చేసే పని వాళ్ళు చేసుకుంటున్నారు. అంతకు మించి ఏముంది ఇక్కడ? పవన్ కళ్యాణ్ గారు ఎస్ అలా నిశ్శబ్దంగా ఎంతకాలం ఉన్నాడు. ఇప్పుడైనా మా జోలికి వస్తే మీ సంగతి చూస్తాము, అదేదో ఆకురౌడీలు అన్నారు, ఆకురౌడీలు అన్నమాట వాడారు. మరి ఆకురౌడీలు ఏం చేస్తారు నాకైతే అవగాహన లేదు, కానీ నాకైతే ఏదో కొత్తగా అనిపించింది. కొన్ని ప్రాంతాల్లో అంటారేమో అలా. మా దగ్గర అయితే వీధి రౌడీలు ఇట్లా మాట్లాడతారు తప్ప ఆకురౌడీలు అంటే మరి మట్ట పెట్టి కొట్టే వాళ్ళేమో తెలీదు. ఆకురౌడీలు వాళ్ళ సంగతి చూస్తా. ఆ మాట కూడా వాడుకలో ఉంది. అంటే అటు అంటే ప్రాంతాల వారీగా వాడుతుంటారు కదా, ఇటు ఆకురడి రౌడీలను వాడుతుంటారు, ఇటు వాడుతుంటారు అన్నారు. ఇప్పుడు రౌడీలు ఉన్నప్పుడు అణచివేయాల్సిన బాధ్యత ప్రభుత్వం, ఎవరు కాదన్నారు. అది పవన్ కళ్యాణ్ గారి కాదు, డిప్యూటీ సీఎంది. యాజ్ ఏ డిప్యూటీ సీఎంగా మీరు ఇలాంటి రౌడీజాన్ని అనుమతించకుండా కంట్రోల్ చేయండి. అంటే మీరు ముఖ్యమంత్రి గారికి చెప్తారా, హోంమంత్రి గారికి చెప్తారా, లేకపోతే ఎవరైనా రౌడీలు ఎక్కడన్నా ఉంటే పట్టిస్తారా మీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు? అవన్నీ ఆయన చేయాలి. అంతేగాని పవన్ కళ్యాణ్ జోలికి వస్తే అంటున్నాడు ఆయన. పవన్ కళ్యాణ్ జోలికి ఎందుకు వస్తారు? ఎవరైనా రారు కదా. డిప్యూటీ సీఎంగా ఉన్నారు కాబట్టి విమర్శలు చేస్తారు, ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ప్రభుత్వంలో విమర్శలు చేస్తారు. వ్యక్తిగతంగా ఈ గతంలో చేశారు, అయిపోయింది ఆ సబ్జెక్ట్ అంతా. ఇప్పుడు ఎవరు కూడా వ్యక్తిగతంగా మాట్లాడడం లేదు ఆయన్ని, పవన్ కళ్యాణ్ గారిని. అందువలన చెయ్యాలి అంటే కూటమి ప్రభుత్వం మీది, అన్నిటికీ ముఖ్యమంత్రి గారి ఆమోదం ఉండాలి. ఏది చేయాలన్నా హోంమంత్రి గారు ఏదైనా చేయాలంటే వారు చేయవచ్చు. సో పరిపాలన ఎలా జరుగుతుందో అందరికీ తెలిసి వాళ్ళ ఉండే పరిస్థితిని బట్టి పవన్ కళ్యాణ్ గారు అప్పుడు ఒక రోడ్డు వేపియాలని మన ఒక
పోలీస్ రిక్రూట్మెంట్ లో ఒక అబ్బాయి అడిగితే గిరిజన ప్రాంతంలో రోడ్డు శాంక్షన్ చేశారు. అట్లాంటివి చేయొచ్చు, ప్రజల మన్నన పొందొచ్చు. కానీ రౌడీల విషయంలో కానీ, లేకపోతే రాజకీయం చేస్తామని ఒక మాట అన్నారు. మళ్ళీ రాజకీయం అంటే ఏం రాజకీయం చేస్తారు? రాజకీయం రాజకీయం వ్యవహారంలోనే వాళ్ళు ఓడిపోయి 11 సీట్లకు పరిమితం అయ్యారు. ఇంకా మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడు మీరు రాజకీయం చేయొచ్చు. ఆ 11 సీట్లు కూడా రాకుండా చేస్తారా, చేయలేరా అన్నది. అలాగే లోకల్ బాడీస్ ఎన్నికలు రాబోతున్నాయి, అందులో మీరు రాజకీయం చూపించచ్చు. కాబట్టి ఇక్కడ రౌడిజం వేరు, రాజకీయం వేరు. ఇప్పుడు రాజకీయంలో రౌడిజం ఉంటుంది. ఇప్పుడు మేము చూసాం మా పులివెందుల్లో డప్పు తీసుకొని కొడతారు రాత్రిపూట. అంటే ఇప్పుడు లేదు, టెక్నాలజీ మారింది, ఆన్లైన్ సిస్టమ్ వచ్చింది, ఈవీఎంలు వచ్చాయి, మొబైల్ ఫోన్లు ఉన్నాయి. ఇప్పుడు అలాంటిది లేదు. కానీ ఒకప్పుడు పోలింగ్కి రమ్మని డప్పు కొట్టాలి, కానీ పోలింగ్ రావదని డప్పు కొట్టేవాళ్ళు, కొట్టి వీళ్ళు వేసుకునేవాళ్ళు ఎవరు రాకుండా. అంటే నేను కళ్ళారా చూశాను, నేను ఊరికే చెప్పడం లేదు. సో అలాంటి పరిస్థితులు ఒకప్పుడు ఉండేటివి. ఇప్పుడు అలాంటి పరిస్థితులు అయితే ఏం లేవు కదా, అంత ఈజీ కాదు కదా. పబ్లిక్ గా పోలింగ్ రావద్దని చెప్పేసి చాటింపేస్తే మరి ఎవరు వాళ్ళని లోపలేయటం కానీ పోలీసులు ఒక్కరు వెళ్ళరు. ది సోకాల్డ్ ఉమేష్ చంద్ర నాతో వాదనకు దిగి పోలింగ్ జరుగుతుంది, పోలీస్ బందోబస్తు పెట్టా, నేను ఛాలెంజ్ అంటే మన ఇద్దరం కారులో కూర్చొని పోలింగ్ కేంద్రాలకు పోదాము, నన్ను పిలుచుకోవో, నీకు చూపిస్తా అన్న. పిలుచుకుపోయాడు పులివెందులకు. కడప నుంచి పులివెందులు పోయాం. పులివెందుల్లో ఒక పోలింగ్ కేంద్రంగా ఉన్నాం. ఈలోగా జీపులో వచ్చారు. వచ్చి సార్ దండం పెట్టారు. ఏమయ్యా అన్నాడు. సార్ మా ఊర్లో ఆ ఊర్లోకి అడుగు పెట్టడానికే అవకాశం ఇవ్వటం లేదు, ఈ పక్క చేలో నీరున్నాయి, ఆ పక్క చేలో ఉన్నాయి, రోడ్డు మధ్యలో తాటి చెట్టు నరికేసారు, మేము లోపలికి పోవడానికి లేదు, నేను ఏజెంటును, ఇదిగో ఇది నా వెనకమ్మడు ఉండాయని మేము ఇద్దరు వెనక్కి వచ్చినాం అన్నాడు. ఏమో ఇట్లా చూస్తే నేను నవ్వుతూ, లేదు లక్ష్మణ్ ఎక్కువ కారుపోదాం ఇంతో పాటే పోయాం. చెట్టు అడ్డం ఉంది, తాటి చెట్టు. వెనకమ్మడి వచ్చిన పోలీసు వాళ్ళు అందరు కలిసి తీసి పక్కకు జరిపి లోపలికి పోయాం. అక్కడ చిన్న స్కూల్లో పోలింగ్ కేంద్రం. ఒక్కటే ఏజెంట్ ఉన్నాడు. ఏ పార్టీ? కాంగ్రెస్ పార్టీ. పోలింగ్ ఎలా జరుగుతుంది, ఓటర్స్ ఎవరు లేరే. అప్పటికి 11 గంటలు అయింది. సార్ ఇప్పటి వరకు 30% పోలింగ్ అయింది సార్ అన్నాడు పిఓ. అన్నాడు ఈయన. నాకెందుకో డౌట్ వస్తున్నది. వాడు 30% పోలింగ్ అయినారు, చెట్టు అడ్డం పెట్టారు, ఊళ్ళో ఎవరు బయటికి రాలే ఏంటి అని. ఆయన ఈలోగా ఆలోచించుకుంటూ మా చిన్న స్కూల్ బయటికి వెళ్ళాడు. బయటికి వెళ్తే నన్ను కూడా పోలీస్ ఆఫీసర్ అనుకున్నాడు ఆయన పిఓ. నేను మఫ్టీలో ఉన్నా అనుకుంటున్నాడు. నేను అడిగాను, మీ యొక్క బ్యాలెట్ పేపర్లు చూపించండి నాకు అన్నా. డ్రాయర్లో పెట్టుకున్నాడు. తీసి పైన పెట్టి చూద్దామన్నా. ఏమనలేక తీసి పైన పెట్టాడు. తీసి పైన పెడితే బ్యాలెట్ పుస్తకాలలో 90% బ్యాలెట్ పేపర్లే లేవు. ఊరికి అడుగున్న చిన్నగా 4-5 ఫోల్డర్లో ఉన్నాయి అంతే. ఏమయ్యా 30% అన్నావు, మొత్తం బ్యాలెట్ పేపర్లు లేవే దీంట్లో అంటే కనుక సార్ అని లేచి నిలబడినాడు. ఏమన్నా, రాత్రే వేసేసినారు సార్ అంతా, ఇంక పొద్దు నుంచి ఎవరు రారు సార్ అన్నాడు. నైటే వేసేసారు అన్నాడు. బయటి పోయి ఉమేష్ లోపలికి రా అన్న. మళ్ళీ రా ఇప్పుడు అన్న. వచ్చాడు. ఇప్పుడు అడుగు అన్న. అడిగాడు. అడిగితే నాకు చెప్పింది ఆయన చెప్పాడు. చెప్తానే వాడిని అతని పీఓను కొట్టడానికి ఇతని మనసు ఒప్పుకోక ఆ ఏజెంట్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్ చొక్కా పట్టుకొని బయటికి ఈడ్చుకొని పోయి లాఠీ తీసుకొని కొట్టబోతే నేను పట్టుకున్నాను లాఠీకి గట్టిగా. అలా కొట్టకు, ఇలాంటి ఇక్కడ పరిస్థితులు లాగా ఉంటాయి, నువ్వు కొట్టి ప్రయోజనం లేదు నాయన బాబు, కొట్టకు, కొట్టడం అనేది కరెక్ట్ కాదు పద్ధతి. వాళ్ళు ఏం చేస్తారు అమాయకులు, పీఓ ఏం చేయలేడు, ఆ ఏజెంట్ ఏం చేయలేడు, పరిస్థితులే అలాగా ఉంటాయి అంతే. అడుగు రాత్రి తప్పెట్టు కొట్టేది లేదు, ఈ ఊర్లో రావద్దని అన్న. అడిగాడు. కాదు సార్ తప్పెట్టు కొట్టుకున్నాడు. సో మొత్తానికి అయితే అదే అంటున్నా, ఇటువంటి మీరు ఇప్పుడు చెప్పిన ఎగ్జాంపుల్ లాంటివి స్థాయికి లేదంటే ఆ రకమైన రౌడీజానికి మందు ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ అన్న అర్థం వచ్చేటట్టుగా మనం భావించాలి మరి పవన్ కళ్యాణ్ గారిని. చూద్దాం సార్. రమేష్ గారు,